విజయవంతం అవడానికి కారకులైనటువంటి శ్రీ గాలి హరిహరరావు గారిని తమ యొక్క సందేశాన్ని క్లుప్తంగా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ముఖ్య అతిథి వారి సందేశం కూడా ఉంటుంది కాబట్టి వారికి టైం ఇవ్వాలి. మనం మీరు మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ముఖ్యంగా మనందరం పుస్తకాలు కూడా ఇచ్చారు మీరు. నా జీవన కవిత అనే పుస్తకం. ఆ పుస్తకాన్ని ఊరికి చదివితే మనకు అర్థం కాదు, మనకింత ఆలోచన రాదు. దీన్ని కవి యొక్క హృదయాన్ని చాలా అత్యద్భుతంగా వివరించారు మంత్రి కృష్ణమోహన్ గారు. వాస్తవంగా మనం ఒక గ్రంథాన్ని చదవాలి అంటే ఎన్ని రకాల దృష్టిలో పెట్టుకొని చదవాలి, అప్పుడు మాత్రమే ఆ గ్రంథం యొక్క విలువ, ఆ గ్రంథంలో మనం తెలుసుకోవాల్సిన విషయం తెలుస్తుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ వాస్తవానికి నేను పెద్దగా ఈ పుస్తకాలు చదవడం చాలా తక్కువ. కానీ ఇవాళ ఈరోజు మంత్రి కృష్ణమోహన్ గారు చెప్పిన వివరణ తర్వాత, అలా వివరణ పొందిన తర్వాత మాత్రమే దాన్ని మనం చదవగలము అనే అభిప్రాయం నాకు కలిగింది. ఎందుకంటే మనకు ఉత్సాహంగా ఉండాలంటే దాన్ని చదువుతుంటే మనకు భావాలు కలగాలి. అలా భావాలు కలిగేట్లుగా చెప్పదగినటువంటి వారు బాగా వివరంగా చెప్పారు. అందుకని వారిని బాగా అప్రిషియేట్ చేస్తున్నాను. రెండవది, కవి గారు ఇలాంటి పుస్తకం రాసినందుకు వారి భావాలని బాగా భావ వ్యక్తీకరణ చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, తర్వాత ఈ కవిత ఆవిష్కరణని మా అనే కన్నా మన సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో ఆవిష్కరణ సభని నిర్వహించాలని అనుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు ఇక్కడ ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అందరూ మా సభ్యులే. మేము అందరము దాదాపు ఇక్కడ ఉన్నవాళ్ళమే, అందరికీ తెలుసు. ఇంకా వీటిల్లో ఇంకా కవులు కనుక ఇంకా వారిలో జనానికి చైతన్యం కలిగేటువంటివి కవితలు కూడా రావాలని కోరుకుంటున్నాను. అటువంటి కవితలు ఉంటే అలాంటివి కూడా ఇక్కడ ఆవిష్కరణ చేస్తే, ఎందుకనంటే సమాజంలో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం ఈ రకంగా వారు అవేర్నెస్ కలుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు మిత్రులు మురళీ వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు హరిహరరావు గారు. ఇప్పుడు ఇంత మంచి సాహిత్య సభలో వేదిక మీదకి లేకపోయినా, వేదిక మీద ఆసీనులు కాకపోయినా వారిని వేదిక మీదకు ఒక్కసారి పిలిచి వారి యొక్క బ్లెస్సింగ్స్ అనండి, శుభాకాంక్షలన్నీ కూడా మన తారకేష్కి ఇప్పించకపోతే అది వ్యక్తిగానే ఉంటుంది. మన చీరాల, మన వేటపాలెం, మన దేశాయిపేట, మన రామకృష్ణాపురం, మన ఈపురుపాలెం, మన ప్రాంతాలు మాత్రమే కాకుండా యావత్ ఉభయ రాష్ట్రాలు కూడా గర్వింపదగినటువంటి ప్రఖ్యాత పద్యకవి శ్రీ వంగర శ్రీధర గారు. శ్రీ వంగర శ్రీధర గారు ఒక్కసారి వేదిక మీదకు ఇచ్చేసి ఈ సుకవిని ఒక్కసారి మీ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రండి సార్, వంగర శ్రీధర గారు.